హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుష హనీ వ్లాగ్స్ అనమాట. సో ఈరోజు ఏంటంటే వీడియో మేమైతే ఇప్పుడు చికెన్ బిర్యానీ చేయబోతున్నాను, చికెన్ దమ్ బిర్యానీ. సో అదే ఈ వీడియోలో ఉండబోతున్నాను చూసి. అండ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చికెన్ బిర్యానీ అందుకోసమే నేను పండుగ అందుకే ఇక ఏం చేద్దామని కూర్చుంది బాస్మతి రైస్, దీంతో 2 గ్లాసెస్ తీసుకున్నాను అనమాట. అండ్ కర్డ్, చికెన్ ఇప్పుడే వాష్ చేసి పెట్టుకున్నాను. అండ్ మసాలాలు అనమాట. సో దీని మసాలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు అన్నీ ఏమేమి వేస్తున్నాను చేసి చూపిస్తాను. అండ్ కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ మా హస్బెండ్ కట్ చేస్తున్నారు. సో అదనమాట ప్రాసెస్లోకి వెళ్తాను. అండ్ ఇప్పుడు ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ని తీసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని, అండ్ పసుపు 1 టేబుల్ స్పూన్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, అండ్ కారం స్పైసీకి తగ్గట్టు ఎవరైతే ఎంత తింటారో అంత వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అండ్ ఏంటంటే ఇక్కడ 1/2 kg అరౌండ్ అట్లా చేస్తున్నా, జస్ట్ 2 గ్లాసెస్. అందుకని నేను ఓన్లీ లెగ్ పీసెస్ తోటి వేస్తున్నా, వేరే పీసెస్ తోటి వేసుకోలేదు. ఎవరైనా కావాలంటే చికెన్ పీసెస్ పెద్దగా కొట్టించుకొని వేసుకోవచ్చు. బట్ నేనైతే ఇక్కడ ఓన్లీ లెగ్ పీసెస్. అండ్ ఇక్కడ మనం ఆనియన్స్ని ఎంత దగ్గరుండి కలుపుతూ వేయించుకుంటే అంత బాగుంటుంది. లేకపోతే పెట్టేసి మనం మర్చిపోయినా లేకపోతే దాన్ని వదిలేసినా అవి మాడిపోతాయి అన్నమాట. ఒక దగ్గర వేగుతాయి, ఒక దగ్గర వేగవు. అందుకే దగ్గరుండి మనం కలుపుతూ వేయించేసుకోవాలి. అండ్ మనం దేంట్లో బిర్యానీ చేయాలనుకుంటున్నామో దాంట్లోనే మనం ఆయిల్ ఎక్కువ పోసేసుకొని ఆనియన్స్ వేయించుకొని ఆ ఆయిల్లోనే మనం బిర్యానీ అనేది వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో అందుకని చెప్పేసి నేను పెద్ద గిన్నెలోనే పెట్టేసి వేయించేస్తున్నాను అనమాట. అండ్ అది మంచిగా వేగిపోయాయి. మనకి అవి వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉన్న చల్లారాక క్రిస్పీగా అనేది వస్తాయి అన్నమాట మంచిగా. సో
మనం ఆయిల్లో ఉన్నప్పుడు మరీ డీప్గా చేయొద్దు, కొంచెం లైట్ కలర్ రాగానే తీసేయాలి. ఎందుకంటే బయటకు వచ్చాక అవి కలర్ మారుతాయి అన్నమాట. ఆయిల్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటాయి, బయట తీసాక ఇంకో కలర్ మారుతాయి. కాబట్టి కొంచెం లైటిష్ బ్రౌనిష్ కలర్ రాగానే తీసేసుకోవాలి. అండ్ తీసేసుకున్న తర్వాతకి మనకి ఆయిల్ ఎంతైతే కావాలో అంత చేసుకొని మిగతా పక్కకు తీసుకుంటున్నాను అనమాట. చూసారు కదా, పక్కన కడాయిలో వేసేసుకున్నాను. అండ్ ఇక్కడ బిర్యానీ కదా ప్రిపేర్ చేస్తున్నాను. దాంట్లోనే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను అనమాట నేను. అండ్ ఇక్కడ పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్స్ వేగాక టమాటా, కొత్తిమీర, కొన్ని మసాలాలు మనం ఇందాక పట్టలేవని చెప్పేసి మ్యారినేషన్ అప్పుడు మసాలాలు వేయలేదు కదా, సో అందుకని ఆ మసాలా అనేది ఇప్పుడు వేస్తున్నాను అనమాట. అండ్ మనం ఇది ఎప్పుడైనా సరే మసాలా అల్లం పేస్ట్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసింది అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ అన్నీ వేసేసి నేను మూత పెట్టేస్తున్నాను మగ్గించడానికి. అండ్ అది మగ్గడానికి పక్కన పెట్టేసుకున్నాను కదా. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ రైస్కి కుక్ చేసుకోవడానికి మనం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ అనేది వేసుకోవాలి. దానికోసం అని చెప్పేసి ఇక్కడ వాటర్ పోసేసి దాంట్లో కొన్ని మసాలా దినుసులు వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని పెట్టేసుకోవడమే. అండ్ అక్కడ చికెన్ వేగుతూ ఉంటుంది, ఈలోపు మనం రైస్ని మంచిగా కుక్ చేసుకొని పెట్టుకుంటే సో ఈజీగా దమ్ చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ రైస్ మనకు కొలత అనేది ఏమి ఉండదు, జస్ట్ రైస్ ఫ్రీగా ఉడికే అంత వాటర్ మనం వేసేసుకొని రైస్ నానబెట్టుకున్నాం కదా, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా సరే బాస్మతి రైస్ అనేది నానాలి. అప్పుడే మనకి గుళ్ళలో వస్తుంది, లేదు అంటే కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుంది అదనమాట. అండ్ ఇక్కడ వాటర్ బాగా వేడిగా ఉన్నప్పుడు వేయాలి, బట్ నేను కొంచెం లైట్ హీట్ ఎక్కాలని వేసేసాను. ఎందుకంటే నాకు భయం అనమాట అవి ఇక్కడ చీమ పడుతుంది అని. ఇట్లా మంచిగా ఇట్లా బాయిల్ అవుతున్నప్పుడు వేసేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది. మీరైతే అట్లా చేసుకోండి. అండ్ ఇక్కడ రైస్ని మనము కలుపుతూ అట్లా చేయొద్దు, జస్ట్ అట్లా కదిపిస్తూ ఉండాలి. ఒకటే మనం రైస్ వేసేసి కలపకుండా అలా పెడితే ఓన్లీ కింద అక్కడక్కడ ఉడికేసి ఉంటుంది అనమాట. సో అందుకనే ఇట్లా గంటతో ఇట్లా అనుకుంటూ మనం కలుపుకోవాలి. అట్లా విరిస్తే రెండుగా ఇట్లా ఇరిగిపోతే అది మనకి మంచిగా కుక్ అయినట్టు. లేదు గట్టిగా ఉంది విరగట్లేదు అంటే ఇంకా కుక్ అవ్వను అనమాట. అంతే. సో ఇక్కడ నేను టెస్ట్ చేశాను, సో మంచిగా మెత్తగా 70% కుక్ అయింది, 30% మాత్రం దమ్కి పెట్టుకోవాలన్నమాట మనం. అండ్ ఇక్కడ మన చికెన్ అయితే మంచిగా కుక్ అయిపోయింది. అండ్ మనము జాలీలో వేసుకున్న రైస్ని మనం లేయర్స్ ఎక్కువ ఉంటే చాలా లేయర్స్ వేసుకోవాలి, 3-2 లేయర్స్ అట్లా వేసుకోవాలి. బట్ ఇక్కడ నేను 1/2 kg కాబట్టి నేను జస్ట్ ఒక 1 లేయర్లోనే వేసేస్తున్నాను అనమాట. అండ్ ఫుడ్ కలర్ వేయాలి ఇక్కడ, బట్ నేను ఏం చేశాను అంటే మేము ఫుడ్ కలర్ ఎక్కువ వాడడం కాబట్టి పసుపులో కొన్ని వాటర్ కలిపి చేస్తున్నాను. అండ్ బిగ్గెస్ట్ మిస్టేక్ నేను ఏం చేశానంటే 2 నెయ్యి గీ ప్యాకెట్స్ వేసాను అనమాట. అట్లా ఎక్కువ అయిపోయింది అనమాట గీ. అట్లా మీరు కూడా చేయకండి, జస్ట్ 1 టేబుల్ స్పూన్ అయితే మస్తు అయిపోతుంది. అంటే క్వాంటిటీని బట్టి ఇక్కడ నాకు మేబీ హాఫ్ కేజీ దమ్ బిర్యానీ కాబట్టి జస్ట్ 1 టేబుల్ స్పూన్ అట్లా సరిపోతుండేనేమో. బట్ నేను 2 వేసేసరికి ఎక్కువ గీ అనిపించేసింది నాకు. సో మీరు అట్లా చేయకండి. అండ్ ఇక్కడ దమ్కి ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకున్నాను అనమాట, కింద అడగంటకుండా ప్యాన్ పెట్టుకొని దానిపైన మనం ఇందాక బాస్మతి వాటర్ వంపుకున్నాం కదా, ఆ వాటర్ని పెట్టేసుకొని దానిపైన నేను ఇంకా బరువు పెట్టాను అనమాట. సో మీకు వీలుగా ఏది ఉంటే అది పెట్టేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. అండ్ మనకి ఇక్కడ సిమ్లో 1/2 అవర్ అనేది పెట్టుకోవాలన్నమాట, ఎక్కువ కూడా అవసరం లేదు, జస్ట్ 1/2 అవర్ అయితే మస్తు అయిపోతుంది. అండ్ ఇక్కడ నేను ఇందాక మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, సో ఆ ఆనియన్స్ తీసిన ఆయిల్లోంచే నేను చికెన్ చేస్తున్నాను అనమాట. బిర్యానీకి చికెన్ గ్రేవీ లాగా కొంచెం గ్రేవీ టైప్ చేస్తున్నాను అనమాట. బిర్యానీలోకి ప్రాసెస్ ఏం లేదు, జస్ట్ ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, పసుపు, టమాటా ఇవన్నీ వేసి మగ్గించుకొని చికెన్ వేసుకోవాలి.
సో అదే నేను నా ఛానల్లో చికెన్ కర్రీ నేను చాలా వెరైటీగా చేశాను. సో చూసేయండి. మనం ఇప్పుడు కొంచెం గ్రేవీ టైప్ చేస్తున్నాం కాబట్టి కొంచెం దీంట్లోకి వాటర్ యాడ్ చేస్తాం అంతే, అంతకు మించి ఇంకేం ఉండదు. ప్రాసెస్ అయితే ఇది.
హాని రియాక్షన్ చూపెట్టు. అట్లే ఇట్లా so beautiful. Let's combine it. Daddy, combine it. Wow, let's combine it. There. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూద్దాం మా బిర్యానీ అయితే అయిపోయింది. హనీకి పెట్టి ఎట్లా ఉందో టేస్ట్ Mama, let's see. Mama, let's see. ఎట్లుంది నాన్న? సూపర్ ఉందా? డాడీ చూపెట్టు. సూపర్. సో ఇది గ్యాస్ ఇవాళ చికెన్ దమ్ బిర్యానీ వీడియో అనమాట. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అనుష హనీ వ్లాగ్స్ అనమాట. మరిన్ని వీడియోస్ కోసం అయితే కంపల్సరీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా ఉందో ట్రై చేసి సింపుల్గా కామెంట్ చేయండి. అంతవరకు ఉంటాం వల్ల బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.